హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్య రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పాతకాలపు రెసిపీ అండి. టేస్టీ రెసిపీ. ఒక్క పల్లెటూర్లలో మాత్రమే చేసే రెసిపీ ఇది. పచ్చి వాటితో చేసే రెసిపీ అండి. పచ్చి పచ్చడి, దొండకాయలతో పచ్చి పచ్చడి. పూర్తిగా 100 ఏళ్ల క్రితం పచ్చడి ఇది. ఎలా చెయ్యాలనేది నేను చెప్తాను. మీరు డెఫినెట్గా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది పూర్తిగా 100 ఏళ్ల నాటి పచ్చడి అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇది ఎవరు చేయటం లేదు. అంత పాతకాల పద్ధతి, పల్లెటూరి పద్ధతి, విలేజ్ స్టైల్ రోటి పచ్చడి. పూర్తిగా ఒక రోట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసానండి. దీన్ని ముందు పొడి చేసుకుందాము. ఇలా దంచుకొని ఇలా మెదుపుకుంటే త్వరగా పొడి అయిపోతుంది దంచడం కంటే కూడా. ఇప్పుడు ఇందులోనే ఒక 7 వెల్లుల్లి అండి, పొట్టు తీసేసుకొని వెల్లుల్లి ఇందులో వేసి అలా ముందు దంచేసుకోవాలి మెత్తగా. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి నేను ఒక 15 తీసుకున్నానండి. 15 తీసుకుని కట్ చేసి వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కనుక ఈ దొండకాయ పచ్చి పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. ఈ రోటి పచ్చడి కొద్దిగా మాగినటువంటి దొండకాయలండి, పూర్తిగా పచ్చివి కాదండి. కొంచెం మాగుతాయి కదా పండినటువంటి దొండకాయలతో. పూర్తిగా కాకుండా కొంచెం పండినటువంటి దొండకాయలు, పచ్చివి ప్లస్ పండువి అన్నీ కలిపేసి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. కట్ చేసి దాంట్లోనే ఒక 2 టీ స్పూన్స్ కల్లుప్పు కూడా వేసాను. వచ్చేసరి ఆ కొంచెం నిమ్మకాయ అండి, కడుక్కొని అందులో వేస్తున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంతా కలిపి దంచుకుందాం రోట్లో వేసి. చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చడి. అన్నీ పచ్చివే వాడుతున్నాం మనం. ఎక్కడ ఏది కూడా ఉడికింది ఏం వేయటం లేదు, అన్నీ పచ్చివే వేస్తున్నాం. ఇప్పుడు ఈ ఒక టమోటా, చిన్న సైజు టమోటాని సన్నగా ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా దాంట్లోనే వేసి దంచుకుందాం మొత్తం పచ్చడి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఇందులోనే వేసేసాను. ఇది కూడా అంత బాగా దంచుకుందాము. ముందు మిర్చి వేసి దంచానండి, ఎందుకంటే మిర్చి త్వరగా మెదగవు, అందుకని ముందు మిర్చి దంచుకున్నాము. అంతా రుబ్బేసుకుందాం, పచ్చడి అంతా చక్కగా దంచుకుందాము. చూసారా, అంతా మెదిగిపోయింది. పచ్చడి అంతా కచ్చపచ్చగా ఉంటుందండి. ఇది రోటి పచ్చడి చాలా బాగుంటుంది. దొండకాయ వెరీ టేస్ట్గా వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఈ పచ్చడిని. డెఫినెట్గా ట్రై చేయండి ఇలా అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు. మిక్సీలో అంత టేస్ట్ ఉండవండి. పాతకాలపు పద్ధతి ఎంతైనా పాతకాలపు పద్ధతే కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం తాలింపు పెట్టుకుందాం. మట్టి పాత్ర స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసాను. ఇలా ఇందులో ఒక గరిటె ఆయిల్ వేసాను. దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసానండి. ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసాను. అవి అలా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. మట్టి పాత్రలో వంటలు హెల్తీ అండ్ టేస్టీ. కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసాను. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసాను. పోపు పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇది 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇది దంచుకున్నటువంటి పచ్చడిని ఇందులోనే వేస్తున్నాను. దొండకాయ పచ్చి పచ్చడి అంతా చక్కగా ఈ గిన్నెలో వేసేసుకుని దీన్ని అలా కలుపుకుందాం. దీన్నండి బాగా తాలింపు అంతా పచ్చడికి పట్టేలాగా మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కదా, దీన్ని ఒక 10 నిమిషాలు అలా మగ్గనించాలా. చూసారా, ఇలా అయిపోద్ది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే ఈ పచ్చడి 10 నిమిషాలు మగ్గితే చాలండి స్టవ్ మీద. నా వంట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నా వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూడండి రెగ్యులర్గా.